గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అయినప్పుడు కూడా అలాంటి దుర్మార్గుడు మళ్ళీ వస్తే రాష్ట్రం అధపాతాలు. ఇవాళ రియల్ ఎస్టేట్ చేస్తే కొనివాడు లేడు, అమ్మేవాడు లేడు, ఇల్లు కట్టేవాడు లేడు. ఏంటి నిశ్శబ్దత? ఎక్కడ వ్యాపారం లేదు. ఉన్న డబ్బంతా రాజకీయ నాయకులు కబందాస్తాల్లో ఉంది. రైతు దగ్గర లేదు, వ్యాపారస్తుల దగ్గర లేదు, రియల్ ఎస్టేట్ చేసేవాడి దగ్గర లేదు. ఏమైపోయింది డబ్బు? అది కూడా ఆలోచించండి. గత 5 సంవత్సరాల పరిపాలన విధ్వంసం మళ్ళీ రికవర్ అవ్వడానికి ఇంకో 10 సంవత్సరాలు పట్టొచ్చు. ఇవన్నీ తెలియకుండా చాలామంది మాట్లాడుతున్నారు. ఆయనేమో నేను వస్తే రఫా పీకిలు కోసేస్తానండి. పీకిలు కోస్తారా? ఎవడన్నా ఓట్లు వేస్తారు మీకు? నేను కన్నాలేసిన డబ్బు అంతా ప్రజలకు ఇస్తానని చెప్పి నీకు ఓట్లు వేస్తారు. నువ్వు పీకిలు కోస్తే కోయించుకుంటాక 5 సంవత్సరాలు చూసావు. నీకు కోసేస్తారేమో కానీ కోయించుకుంటాక సిద్ధంగా లేవని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వేదికతో తెలియజేస్తూ ఉన్నా. మేము అంటూ వస్తే ఒక్కొక్కరి సంగతి చూస్తానంటాడు. మీకు ఎందుకు ఓట్లు వేస్తున్నారు? అసలు పోలవరం ప్రాజెక్ట్ కడతా ఓట్లు వేస్తారు, లేకపోతే అమరావతి నగరాన్ని డెవలప్ చేస్తా ఓట్లు వేస్తారు, లేకపోతే టూరిజం డెవలప్ చేస్తా ఓట్లు వేస్తారు. అది మానేసి మేము వస్తే తెలుగుదేశం వాళ్ళ సంగతి చూస్తాను, జనసేన సంగతి చూస్తాను, లేకపోతే ఆఫీసర్ సంగతి చూస్తాను. నువ్వేమి చూడలేవు, నువ్వు మళ్ళీ రావు, కలగనొద్దని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా మీరు ఆ కోమాలో ఉంటే బయటికి రండి. ఇంతకంటే విధ్వంసం ఈ రాష్ట్రంలో ఏ మాజీ ముఖ్యమంత్రి చేయడు. ఇవాళ నిబద్ధత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఇద్దరు కలిసి అన్నదమ్ములే పనిచేస్తూ ఉన్నారు. మనం కూడా అలా ఉండవలసిన అవసరం ఉంది. ఈ 15 సంవత్సరాల్లో కూడా కలిసి ఉందామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కూటమి అనేది ఎప్పుడు ఉంటుంది, దానికోసం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కలిపి నడవలసిన బాధ్యత నేను తీసుకుంటాను. ఎలాంటి ఇబ్బంది పడకండి. మీరు ఎవరైనా వస్తే ఇంకా వైసీపీ వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాం. ఎందుకంటే ఆ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం నష్టపోతుంది. మాకేమీ నష్టం లేదు. రాజకీయాలు చేస్తే నష్టం మాకు. రాజకీయాలు చేస్తే ఉన్న ఓపిక పోతుంది అంతే తప్ప మేమేం భయపడేది ఏం లేదు. కాబట్టి ఈరోజు మన కూటమిలోకి వచ్చిన రాజారావు కుటుంబానికి, దాంతోపాటుగా వారితో వచ్చిన వారి కుటుంబ సభ్యులందరికీ, వైసీపీ నుంచి వచ్చిన ప్రతి నాయకుడికి కూడా స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో ఒకే కుటుంబంగా, జగదే కుటుంబంగా మనందరం కలిసి విద్వేషాలకు తావు లేకుండా కలిసి పనిచేసి మరి మన ప్రతి పల్లెటూరిని ముందు వరుసలో నిలబెడతాం. అలాగే వాళ్ళందరికీ ఏం చేసామని వాళ్ళతో ఏం చేయలేని పరిస్థితి. ప్రభుత్వంలో ఇదివరకంటే ఏదో వర్కులు వస్తే వర్కులని ఇచ్చేవాళ్ళు. వాళ్ళు వర్కులు చేయమంటే కూడా భయపడిపోతున్నారు. బిల్లులు రావేమో. ఏం చేయాలి? ఆస్తులు పంచలేము, ఉన్న ఆస్తులు సరిపోవు. ఏదో చేసి తపనతో నేను కూడా ఆలోచన చేస్తూ ఉన్నా. టైం పడుతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదో లేనిపోలేని చెప్పడం, లేకపోతే నేను షాడో ఎమ్మెల్యేని పెట్టానని చెప్పడం. ఎవడరా షాడో ఎమ్మెల్యే? పవర్ అందరికీ పంచుతాను నేను. మన వ్యక్తులందరూ ఉంటే వాళ్ళు ఫోన్ చేస్తారు, ఫోన్ చేయమని చెప్తాం. ఎందుకంటే డబ్బుతో పని లేదు కాబట్టి మన కోసం కష్టపడిన వ్యక్తులందరూ పవర్ ఎంజాయ్ చేయాలి కాబట్టి చెప్తాం. అంతేగాని మన చేతిలో పెట్టుకోవాలని నేను మున్సిపాలిటీలో కానీ ఇవాళ మీరు అడగండి ఎక్కడైనా పంచాయతీలో, పంచాయతీరాజ్లో ఎక్కడైనా నేను ఏలు పెట్టను. ప్రజలకు కావాల్సినవి మాత్రమే అడుగుతాను. దాంట్లో డబ్బుతోనో లేదా ఇంకోతో నాకు సంబంధం లేదు. మీరు కావాలంటే కమిషనర్తో కానీ లేదా ఎవరైనా అడగొచ్చు. శానిటేషన్ జరుగుతుందా లేదా, రోడ్లు వేయడం ఉన్నదా లేదా, అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంటి, పనులు ఎలా కడుతున్నారని అడుగుతాం తప్ప దాని మించి మా ఓడు వస్తాడు అది ఇది కలిసి అమ్మే చేసాను డబ్బులు ఇంటికి పట్టుకొచ్చేయని అవసరం నాకు లేదు. కాబట్టి అందరూ మాట్లాడతారు, మాట్లాడి స్వేచ్ఛ ఇస్తాం. అంత మాత్రం షాడో ఎమ్మెల్యే అయిపోతారా? అవరు కదా. దాని మీద ఒక ట్రోలింగ్, దాని మీద ఒకటి రాయడం. షాడో ఎమ్మెల్యేలు ఎవరు ఉండరు, అందరూ ఎమ్మెల్యేలు ఈ కాన్స్టిట్యున్సీలో. ఇది సీనుగాడు చేసిన రాజ్యాంగం. ఇది నాకు సహకరించిన ప్రతి ఓడు ఎమ్మెల్యే. ఎలక్షన్ ముందు నాకు సహకరించిన ప్రతి ఓడు ఎమ్మెల్యే. ఈ రోజు నా కుటుంబంలోకి వచ్చిన ప్రతి ఓడిని నేను హక్కును చేర్చుకుంటాను. రాబోయే 2024కి నేను ఉండకపోవచ్చు, కానీ జనసేన పార్టీ మాత్రం ఇక్కడ ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పార్టీ ముఖ్యం. ఈరోజు మిమ్మల్ని నన్ను గౌరవించారంటే కారణం దానికి పవన్ కళ్యాణ్ గారు. నా బతుకెంత, నేనెంత. ఒక ఎమ్మెల్యే బతుకు నాది కాదు. చాలా చిన్న కుటుంబంలో పుట్టి మేము అంచెలంచెలు ఎదిగి, నేను కానీ గోపి కానీ, ఇప్పుడు రఘు మాకంటే ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి. చెప్పాలంటే ఆయన ఆస్తిపరుడు. కానీ మా ఇద్దరికి అంత ఆస్తి లేదు. అయినా కానీ రాజకీయాల్లో పోటీ పడ్డాం, నిలబడ్డాం. దేనికి జడవలేదు. ఇవాళ ఆడికి ఆరోగ్యం బాగుపోయి ఉండొచ్చు, అంత మాత్రం ఆడ మీద కంప్లైంట్లు, లేకపోతే వాళ్ళ అబ్బాయికి ఎవరో మెసేజ్ పెట్టారంట ఆడ పదవి తీసేస్తానని చెప్పడం. ఏంటిది?
ఎక్కడున్నాం మనం? మనందరం కలిసి ఉండాలి, కలిసి పనిచేయాలి, అభివృద్ధి కోసం పనిచేయాలి. కానీ గొడవలు పడతాకి, ఆడి మీద ఈడి మీద పోస్టులు పెట్టి సంతోషించడానికి ఈరిసా ద్వేషాలతో రగిలిపోయేటువంటి సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి ఎవరైనా ఇలాగే ఉంటుంది. రాజకీయాల్లో ఉంటే మాత్రం మనుషులు కదా ఏంటి? వాళ్ళకి మనసులు ఉండవా ఏంటి? వాళ్ళ కుటుంబాలు ఉండవా ఏంటి? ఏది పడితే అది రాసేసి, ఏది పడితే అది మాట్లాడేసి, మీరు వెళ్తే మీ సంగతి చూస్తాం. మీరు ఏం చూస్తారు? మేము మా సంగతి ఏం చూస్తారు? ఎమ్మెల్యేగా తీసేస్తారా? తీయలేరు కదా. ఒకసారి రాజ్యాంగం ఇచ్చిన హక్కును వాడుకుంటాం. మాకు ఇచ్చే మీరు గెలిపించారు, మీకోసం పనిచేస్తున్నాం లేదు మీరు ఆలోచించుకోండి. నేను ఏమన్నా వైసీపీ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టానో మీరు ఆలోచించుకోండి ఒకసారి. నేనే పెట్టలేదు కదా. అలాగే తెలుగుదేశం వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టానా? నా కొడుకు కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. కావాలంటే సాక్ష్యం చెప్తాను, గుళ్ళోకి వచ్చి ప్రమాణం చేస్తాను. నా కొడుకు చెప్తే చేయలేదు, వాళ్ళు చెప్తే చేశాను. అలాంటి పరిస్థితులు నిబద్ధతగా పనిచేస్తాం మేము. అంతేగాని ఏది పడితే అది మాట్లాడి ఎవరి దగ్గర మాట్లాడి వస్తుందో వాళ్ళ దగ్గర మాట్లాడి ఆ రాజకీయం చేయవలసిన అవసరం లేదు. చేయను కూడా. ఎంతకాలం ఉంటాను నేను? ఇంకా 64 సంవత్సరాలు వచ్చినాయి. ఏమో భగవంతుడు ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి ప్రజలు నేను కావాలనుకుంటే ఉంటానేమో, లేకపోతే నేను నిజంగా చేయలేని పరిస్థితి వస్తే మానేస్తామేమో, అది వేరు. అంతేగాని నేను ఉండగానే నేను మళ్ళీ వస్తాను, అధికారులు బెదిరించడం, మీ సంగతి చూస్తాను. జగన్మోహన్ రెడ్డికి మనకి తేడా ఉంది. ఆడేమో ఓడిపోయాడు, ఇంట్లో కూర్చున్నాడు. అప్పుడేమో హెలికాప్టర్లు తిరిగి బాయ్ బాయ్ చెప్పేవాడు, రోడ్డు మీదకి వస్తే పరదాలు కట్టుకు చెట్లు కొట్టించేసేవాడు. ఈరోజు శాలలోకి వెళ్ళి ఫోటోలు పెట్టి నేను కాబట్టి వెళ్ళని చెప్పుకున్నాడు. ఎవడు నిజమైన ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఉదూ తుఫాన్లో ఎలా తిరిగాడు, ఈరోజు తుఫాన్ వస్తే విజయవాడలో ఎలా తిరిగాడు జనం తెలుసుకోవాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? లూటీ చేసి వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి. ఇవాళ రాబోయే రోజుల్లో ఇంకొకసారి ఈ రాష్ట్రానికి వస్తే అరిష్టమే. పల్లె బాగుపడాలంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ ఉంటేనే పల్లె పట్టుకొమ్ముల్లా తయారవుతాయి. గ్రూపులుగా ఉండి కొట్టుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఆ గ్రూపులు అనేది లేకుండా మనందరూ కలిసి పనిచేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్ళాలన్నది నా ఉద్దేశం. ఎవరు ఎలా అర్థం చేసుకున్నా పర్వాలేదు, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. కానీ నేను ఎప్పుడు కూడా నా సాయం చేసిన వ్యక్తిని నేను మర్చిపోను. అదేవిధంగా నాతో పాటు కలిసి జర్నీ చేస్తానని కూడా నేను వదులుకోను. మేము ఇప్పుడు మేము చిన్న స్థాయి నుంచి నేను తోటగోపి పైపోయిన రఘు అంటే ఈ తాడేపూడి అడ్డ రోడ్లో కాదు కాన్స్టిట్యూన్సీలో తెలియని వాళ్ళు ఎవరు? మేము కలిసి పనిచేసాం, కలిసి ఎలక్షన్ చేసాం. అసలు ఎవరిని మేము లెక్క చేయలేదు. మేము చేయలేని ఎలక్షన్ 10 ఎలక్షన్ నెగ్గాం. అప్పుడు ఆ రోజు మీ ఎగ్నెస్ట్ పార్టీలో ఉన్నప్పుడు కూడా, రూలింగ్ పార్టీలో లేనప్పుడు కూడా నెగ్గాం మేము. అది మీ అందరికీ తెలుసు. కానీ అలా నిలబడి ఉన్నాం. కానీ 2014లో నేను ఆల్మోస్ట్ టోటల్గా రిటైర్డ్ అయిన తర్వాత ఆ రోజు చంద్రబాబు గారు నాకు టికెట్ ఇచ్చాడు. నేను విశ్వాసంగా పనిచేశాను 5 సంవత్సరాలు కూడా. కులం చూడలేదు. ముళ్ళపూడి బాపిరాజు గారు ఆ రోజు మరి కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి, ఆయన పూర్తిగా సహకరించాను. అందరూ నన్ను తిట్టారు, నువ్వు కాపు కులంలో పుట్టి నువ్వు చేతిని తప్పని. కులాలు కాదు ఇక్కడ, రాజకీయం కులాలతో ఉండదు. రాజకీయం అంటే అన్ని కులాలు ఉండాలి, అందరూ ఉండాలి, అన్నదమ్ముళ్ళగా ఉండాలి. అది తెలుసుకుంటా చాలామంది తెలియదు. నేను ముళ్ళపూడి బాపిరాజు గారికే సపోర్ట్ చేశాను. అక్కడ పార్టీ నాకు మ్యాండేట్ ఇచ్చింది ముళ్ళపూడి బాపిరాజు గారు. ఈరోజు కూడా ఈ అడ్డ రోడ్లో ముళ్ళపూడి బాపిరాజు గారు తప్ప ఇంకో ఎమ్మెల్యే ఎవడో సిమెంట్ రోడ్ వేసిన లేడు. నేను చెప్తాను, కావాలంటే మాట్లాడమంటుంది. చెప్తాం, చేసింది చెప్తాం, పాడు చేసింది చెప్తాం. నేను పాడు చేసిన ఒప్పుకుంటాను, మీరంటే పడతాను. ఇవాళ రోడ్లు వేయకపోతే తిట్టిది ఎవరిని తిడతారు? ఎమ్మెల్యేని తిడతారు. ప్రభుత్వంలో డబ్బు లేదని మనం చెప్పకూడదు. ఖచ్చితంగా రోడ్లు వేయిస్తాం, తప్పకుండా వేయిస్తాం, ఎలాంటి అనుమానం లేదు. ఇవాళ ఈ గ్రామంలో మాదిగపేటకి వాళ్ళ చిన్న కోరిక, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి, మాకు రోడ్డు కావాలన్నారు. ఖచ్చితంగా ఆ రోడ్డుని మనం వేయిస్తాం. దాంట్లో ఎలాంటి చెయ్యినా ఎమ్మెల్యే చేయాలి. మీరు ఇచ్చిన అధికారం అదే, ఇది ఎవరికి రాదు. ఆ యోగాన్ని మీరు ఇచ్చింది మీరే. నాకు నేను గెలిచేమంటే ఈ ప్రజలే ఇచ్చారు, మీకోసమే వాడతాం, తప్పకుండా చేస్తాం. మీకేమీ ఇబ్బంది లేదు. చాలామంది మేము ఉండగా మీకు ఎలా, నేను ఉండగా ఇంకోటి ఎవడో ఇక్కడ వచ్చి చేయడానికి లేదు. నేను ఉండగా అది కూడా తెలుసుకోవాలి. మాట్లాడేటప్పుడు నేను చేస్తాను అంటే తోటగోపి చేయొచ్చు కదా, లేదా పల్లు వెంకటేశ్వర చేయొచ్చు కదా. రాజ్యాంగం కానీ ప్రజలు కానీ ఓట్లు వేస్తేనే మనం గెలుస్తాం. అంతేగాని ఓట్లు వేయకుండా ఎవరిని కూర్చోబెట్టినా కూర్చుంటాక లేదు. అది రాజ్యాంగం చెప్తూ ఉంది. అది కూడా తెలియని చాలామంది ఫోన్లు చేసి మేము వస్తే మీరు వచ్చినా ఉపయోగం లేదు, మీకు ఆపన్న అవునవును అంటే అది మీరేమో నమ్మొద్దు. ప్రభుత్వం నిధుల్ని ఖచ్చితంగా నేను అన్న మాటలకు అన్నిటికీ కూడా చాలా ఇప్పుడు మిత్రులు చెప్పారు. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ ఏర్పడిన తర్వాత ఇళ్ల స్థలాలు ఇవ్వలేదండి అంటే నేను ఆ రోజు కూడా చెప్పా. ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు మీటింగ్ పెట్టినప్పుడు రవి గారు అందరూ ఉన్నప్పుడు కూడా చెప్పా, ఖచ్చితంగా ఈ గ్రామానికి
ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మళ్ళీ చెప్తున్నాం, ఇస్తాం. అందరి సమక్షంలో ఇస్తాం, అందరితో పని చేయిస్తాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సర్పంచ్కి ఇచ్చే గౌరవంలో ఎలాంటి మార్పు ఉండదో, సర్పంచ్గా ఉన్నా సర్పంచ్ పోయినా ఈ రాజాగారి కుటుంబాన్ని హక్కుని పెట్టుకుంటాం. నేను నా జెండాతో పాటుగా నాకు కట్టికెళ్తుంది. అదేవిధంగా మీరు నాతో ప్రయాణం చేయండి, మీ కష్టాన్ని కూడా నేను పంచుకుంటానని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎవరు ఎన్ని బెదిరించినా, ఎవరు ఏం చేసినా ఎవరికి భయపడేది ఏం లేదు. మీరందరూ మన ఒకసారి స్టాండర్డ్ అంటే మీకు నేను చెప్పక్కర్లేదు. ఇంకా మీరు ఆ రోజు కాంగ్రెస్ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ వెళ్ళారేమో, మేము మారేమో ఒక రకంగా. ఈరోజు కూడా మార్పు సహజం. ఈరోజు పని చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మోసం చేశాడు, ఈ రాష్ట్ర ప్రజలను దోచుకుతున్నాడు. కాబట్టి అందరూ కూడా వెక్స్ అయ్యాలి. పవన్ కళ్యాణ్ గారికి ఆకర్షితులై, కూటమికి ఆకర్షితులై, వాడు చంద్రబాబు గారికి ఆకర్షితులై, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సహకారం పూర్తిగా ఉంది. కాబట్టి మీరందరూ రావచ్చు. అంత మాత్రాన ఇదేదో ద్రోహం కాదు. అలా అనుకుంటే ఓడిపోయిన నాయకులతో చాలామంది టచ్లో ఉండి మాట్లాడించి, వైసీపీ వాళ్ళతో మాట్లాడించి ట్రోల్ చేసుకొని సునకానందం పొందేటువంటి కొంతమందికి ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా, దానివల్ల ఐ డోంట్ కేర్. మీరు చేసుకోండి, ఇంట్రోలింగ్ చేసుకుంటారు. నేను లంచగొండని కాదు అంటే కాదు తీసేసి నేను లంచగొండని పెడుతున్నారు. పట్టుకుంటారా మీరు? ఎక్కడ నుండి పోయి చెప్పండి. ఎవడైనా ఇచ్చానని ఎవడన్నా చెప్పండి వచ్చి, అప్పుడే కదా అభియోగమైనా రావాలి కదా. నేను ఏం చేసినా నా కూడా ఉండేవాళ్ళు చాలా నలిగిపోయారు ఆర్థికంగా. కానీ ఎవరికే భయపడేది కట్లో ప్రాణం ఉండగా నా మనుషులు కానీ నేను కానీ టచ్ చేసి ధైర్యం ఎవరికి లేదు. నేను అది చూసుకునే బాధ్యత నాది. కొన్నిసార్లు వెక్స్ అవుతూ ఉంటాం. రాజకీయాలు ఎందుకు వచ్చామని. ఇప్పుడు రాజారావు గారు ఉంటాడు, ఆయన బోల్ డబ్బులు ఖర్చు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సర్పంచ్ అయిన తర్వాత ఏమి చేయనప్పుడు 10 మంది విమర్శించినప్పుడు మన కుటుంబానికి రాజకీయం ఎందుకు రా బాబు అనిపించవచ్చు. అలాంటి సందర్భాల్లో నేను కూడా చాలాసార్లు చెప్పాను, ఈ రాజకీయాలకు నేను సూట్ అవును అని. రాజకీయం అంటే చేతం రాదు నాకు, డెవలప్మెంట్ చేతం వచ్చు. రాజకీయం నిరంతరం చేయలేం. అది గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తా ఉన్నా. సరే, నాకు భగవంతుడు ఆయుష్ ఇవ్వలేదు, భగవంతుడు తీసుకెళ్ళిపోతాడు. నేను బాగోలేదు అనుకుంటే తప్పకుండా ఇంకో నాయకుడు వస్తాడు. లేదా మా నాయకుడికి నచ్చలేదు, నువ్వు ఉండొద్దంటే నేను పోవాలి, తప్పదు. అంతేగాని నేను ఉండగానే 3.5 సంవత్సరాలు టైం ఉండగానే అసలు ఎమ్మెల్యే మీటింగ్ పెడితే ఎవరు వెళ్ళకూడదు, అసలు ఎమ్మెల్యే అని కూడా ఉండకూడదు. అది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన ఒక్క ఇది ఎవడ బాబు ఇవ్వలేదు నాకు పనిచేశారు కాబట్టి విశ్వాసంగా పనిచేస్తాను. అదే విశ్వాసంగా పని చేయించుకోండి. అంతేగాని వార్నింగ్లు కాబట్టి భయపడే పరిస్థితి మాత్రం ఉండదని సభ ద్వారా నేను మిత్రులందరూ కూడా తెలియజేస్తాను. మీరు రండి, నేను తిని చోట నేను కూడా మీకు భోజనం పెడతాను. మీ ఇంటికి రండి, మీకు నా భోజనం పెట్టండి. లేకపోతే మీకు ఏదైనా పని కావాలంటే నేను నా పని మానేసి మీకు చేసి పెడతాను. అంతేగాని అంతే కదా వీడికి ఏం తెలియదు సన్నాసి అనుకుంటే మాత్రం అది మీరు పొరపాటే పడతారని కూడా నేను తెలియజేస్తున్నాను. చాలా వివక్ష చూపించడం ఇది మంచి పద్ధతి కాదు. మనందరూ కలిసి వెళ్ళాలి. అందరూ కలిసి పోరాటం చేయవలసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్ళీ వస్తే రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి మనకు కలిసి ఉండాలన్నది వాస్తవం. కాబట్టి కలిసి పనిచేస్తాం. దాంట్లో ఇంకో రెండో థాట్ లేదు. ఇవాళ పిచ్చుకల రాజారావు కుటుంబం ఇక్కడ లేకపోతే వైసీపీకి తాలిగట్టి కూడా ఎవరు చెప్పండి. వైసీపీ తరపు నారాయణ ఇక్కడ లేకపోతే వాళ్ళకు కమ్యూనిటీ నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చి చెప్పండి. దాన్ని అందరూ కూడా మనకు కలిసి ఉండాలి. ఇటు కూటమి బలపడి ప్రయత్నం మనం చేస్తాం తప్ప ఒక వ్యక్తిని బలహీనపరిచే అవసరం నాకు లేదు. బలపడాలనేది ఆ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, ఓడిపోయాను. ఆ రోజు నాతో ఉన్నది మా పైపోయిన రఘు, నా మిత్రుడు ఒక్కడే. ఆ రోజు 2019 సంవత్సరంలో ఆడే ఉన్నాడు. ఆ రోజు మా గోపి అనివార్య కారణాల వల్ల మరి నాతో సహకరించకపోయినా ఈరోజు ఎలక్షన్ అంతా వెనకాల నుండి చేసింది మేము ముగ్గురు, నాతో పాటు పాలూరు వెంకటేశ్వరరావు, మా క్యాడరు, వీర మహిళలతో సహా రాత్రి 10 దాకా నాతో నడిచారు. 500 కిలోమీటర్ పాదయాత్ర చేస్తే ఒక వ్యక్తి అంటాడు, నేనేదో త్యాగాలంటే ఏంటంటే నాకు ఇచ్చిన సీట్ని మీరు నాకు రికమెండ్ చేసి నాకు వద్దని ఇస్తే త్యాగం అంటారు. నాతో పాటు కలబడి సీట్ ఇవ్వనప్పుడు ఆ త్యాగం అవ్వదు. పోటీ పడ్డారు, దానికి తేడా తెలియకుండా చాలా మీడియా సంస్థలు వేసినాయి. అయినా నేనేం బాధపడతలా. కానీ త్యాగానికి పోటీకి తేడా తెలియని వ్యక్తులు మాట్లాడుతుంటే బాధగా ఉంటుంది. నేను 2014 ఎలక్షన్ చేశాను, మున్సిపల్ చైర్మన్గా నా డబ్బుతో నేను చేశాను, ఎవరిని రూపాయి సందాడకుండా. 2019 ఎలక్షన్ చేశా, ఆ రోజు నేను అడిగిన ఎవరో డబ్బు ఇవ్వడం. 2024 ఎలక్షన్ చేశా. ఆర్థికంగా నా కుటుంబం ఎంత నష్టపోయిందో మీకు తెలియదు. కానీ ప్రతి ఓడు మాట్లాడుతూ ఉంటాడు. చాలా బాధగా ఉంటుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు రాజారావు బాధపడతాను, నాకు ఈ జబ్బు వచ్చిందంటే రాజకీయాల్లో ఉన్న మళ్ళీ వచ్చింది ఆయనకి. ఒక రైతుకి ఇలా అవుతుంటే టెన్షను, బీపీ, ఎవడో ఏదో మాట్లాడతాడు, దానికి మనం ఏదో అన్నారు.
అలాగే ప్రతి ఒడిని మనం ఆలోచించి మాట్లాడాలి. ఏమన్నా ఆ వ్యక్తి ఎంత బాధపడతాడనేది రాజకీయాల్లో ఉన్నది కూడా మనుషులే. మనకు కూడా మనసు ఉంటుంది, కుటుంబం ఉంటుంది. ఏది పడితే అది మాట్లాడడం అనేది సంస్కారం కాదు. రాజారావుని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, నాకు ఏ పదవి వద్దు, మా ఊరు బాగుపడాలి. ఇప్పుడు ఇక్కడ స్వార్థంతో ఆయన జాయిన్ అవ్వలేదు మంది చెప్తూ ఉంటారు, అంతా నేనే అనేది ఎక్కడ ఉండదు. నేను కూడా కాదు, అంతా మనం కాదు. ప్రజలు ఓట్లేస్తే మనం నాయకులు అవుతాం. 65,000 మెజార్టీతో నన్ను కాన్స్టిట్యున్సీ గెలిపించింది. నిరంతరం మీకోసం పోరాడతా. అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే చెప్తారు, ప్రతిపక్షం లేదు కదా అని చెప్పి నిర్లక్ష్యంగా ఉండటం కూడదు. కాబట్టి ప్రజల్లో అభిలాషని సభలో చెప్పవలసిన బాధ్యత మీదే అని చెప్పి కూడా చెప్పడం పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన కానీ నిరంతరం మాకు చెప్తారు. అదే నాకు నేర్చుకున్నది. అదే వాళ్ళ అసెంబ్లీ మొట్టమొదటిసారి వెళ్ళిన పలు సమస్యల మీద చాలా ఎక్కువ సార్లు మాట్లాడాం. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీ 5 సంవత్సరాల నుంచి అసలు ఏం బాగుపడలేదు. ఆ విషయం తెలుసు. ఎందుకంటే చాలామంది జడ్పీటీసీ గారు ఉన్నారు, మరి బొడ్డు సాయి గారు ఉన్నారు, వైసీపీ నుంచి వచ్చిన నారాయణ గారు ఉన్నారు, ఎంపీటీసీ గారు ఉన్నారు, అదే రాజారావు గారు కుటుంబం అంతా ఉంది. మరి ఇక్కడ ఉన్న చాలామంది వైసీపీ నుంచి వచ్చినప్పుడు కూడా నేను గెలిచేదాకా పార్టీల గురించి ఆలోచించాను. ఎవరెస్ట్ వచ్చిన పార్టీకి వాళ్ళు చేసుకుంటారు, పార్టీలో నిబద్ధతగా చేయవలసిన అవసరం ఉంది. గెలిచిన తర్వాత నేను ఆ పార్టీ కార్యకర్తను ఏమంటే ఈ రోజు వరకు కనీసం నేను ఇబ్బంది పెట్టిన దాఖలాలు మీరు ఎక్కడ పోలీస్ స్టేషన్లో కానీ అధికారులకు కానీ నేను ఏమి చెప్పలే. ఓ మండల ఆఫీసులో కూడా నా పక్కన వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆంజనేయులు గారు కూర్చున్నారు, ఎంపీటీసీ గారు కూర్చోబెట్టాం, గౌరవించాం. కానీ తెలుగుదేశం జనసేన పెట్టిన నాయకులు నెగ్గిన నాయకులు ఎక్కడ కూడా గత 5 సంవత్సరాల్లో కూడా గౌరవించాలి. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా గౌరవించదని వీళ్ళు చెప్తా ఉన్నారు. అది వాళ్ళకే వదిలేద్దాం. ఈరోజు జరిగిన డ్యామేజ్ గురించి మనం మాట్లాడడం కంటే ఈ కాన్స్టిట్యున్సీని ఒక్క అవకాశం అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఆ ఒక్క అవకాశంతో రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వెనక్కి ఏంటి ఈరోజు కనీసం ఒక రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ లేకపోతే కరెంటు బిల్లులు కూడా కట్టలేని పంచాయతీ డబ్బులన్నీ కూడా మరి గవర్నమెంట్కి వెళ్ళిపోయిన సందర్భం మీకు తెలుసు. బటన్ నొక్కడానికి ఇవాళ పవన్ కళ్యాణ్ రాగానే చాలామంది చెప్పారు, అందరూ వైసీపీ సర్పంచ్లేనండి, మీరు ఇలా చేస్తే బాగోదని చెప్పి ఆయన కూడా చెప్పారు. ఏ సర్పంచ్ అయినా సర్పంచే, ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నుకున్నవాడు సర్పంచ్. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అధికారాలు ఉంటాయి 5 సంవత్సరాల పాటు అని చెప్పి ఆ నిధులు ముట్టుకోకుండా వాళ్ళతోనే ఖర్చు పెట్టించిన ఘనత ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు దక్కుతుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒక పల్లె బాగుపడాలంటే మీరు ఎన్నుకోబడిన వ్యక్తులు సవ్యంగా ఉండాలి. మన కోసం మన కుటుంబం కోసం పనిచేస్తే రాజకీయాలు అనవసరం. ప్రజల కోసం పనిచేసేవాడు, ప్రజల కోసం ఉండేవాళ్ళు, మనకి ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టేవాళ్ళు మాత్రం రాజకీయాలు ఉండాలని నా కోరిక. అది పవన్ కళ్యాణ్ గారు మీరు చూశారు. ఆయన ఒక సినిమా చేస్తే ఎన్ని కోట్లు వస్తుందో మీకు తెలుసు. ఎన్ని మాట్లాడినారు ఆయన్ని. కుటుంబ సభ్యులు తిట్టారు, తల్లిని తిట్టారు, పెళ్ళాలను తిట్టారు. నా నోటికి వచ్చినట్టు అలా మాట్లాడారు. ఆ రోజు ఆయన ఎంత సహనంగా మరి ఉన్నారో కూడా మీకు తెలుసు. ఒక స్థానికంగా ఎన్నుకోబడిన సర్పంచ్ ఉండగా, ఒక స్థానికంగా ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఉండగా అన్నీ నేను చేస్తానని చెప్పుకునే నాయకులు ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. అది తప్పు. మనం గౌరవిస్తాం. మనం గెలిపించిన వ్యక్తులందరికీ ఆ రోజు తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా నాకు పనిచేశారు. నేను ఎప్పుడు వాళ్ళని పక్కన పెట్టలే. కానీ సేమ్ టైము నా కొడుకును కూడా కాదని వాళ్ళు చెప్పిన పనులు చేశా. అంటే నేను ఎక్కడ కూడా వివక్ష చూపించను, రాబోయే రోజులు కూడా చూపించను. ఖచ్చితంగా నన్ను నమ్ముకున్న వాళ్ళు మాత్రం కాపాడుకునే శక్తి నాకు ఉంది. దానికి ఎవరికీ భయపడవలసిన అవసరం కూడా ఏం లేదు. చాలామంది నేను ఉండగానే నేను ఎమ్మెల్యే అవుతాను, మీ సంగతి చూస్తాను అంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు భగవంతుడు ఆయుష్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు నిలబడమంటే నేను చచ్చిపోయేదాకా నేను రాజకీయాల్లో ఉంటాను. ఎందుకంటే నేను మొన్న అన్నాను, చాలాసార్లు వెక్స్ అవుతూ ఉంటాం. ఇవాళ రాజకీయాల్లోకి వచ్చామంటే సంపాదించుకోవడం రాలేదు. నా 45 ఎకరాల పొలం పోయింది. ఇప్పటికి పొలాలు పోయినాయి, ఆస్తులు పోయినాయి, స్థలాలు పోయినాయి. అయినా నేను ఈరోజు వరకు ఎవరిని కేకేసి నాకు డబ్బులు ఇవ్వమని అడగలేదు. నాకు అవసరం కూడా లేదు. నా కొడుకు తినడాకే, నా కూతురు బతకడానికే సరిపడగా పెళ్ళిళ్ళు చేసాం, బాధ్యతలు అయిపోయినాయి. నాకు డబ్బుతో పని లేదు. మీరు ఏదైతే గెలిపించారో మీకోసమే పనిచేస్తా. భయపడి పాడిపోయేవాడు మాత్రం నేను కాదు. ఎందుకంటే మీకు తెలుసు, నా మీద 100 మంది చంపుదాకా వస్తే అక్కడ నిలబడడానికి పారిపోయేవాడు కాదు. తాడేపుడు అని తెలుసు నా గురించి ఏంటో. కళ్యాణ్ గారు పిలుపు మేరకు నేను జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ఓడిపోయినప్పుడు కూడా నిబద్ధతగా కార్యకర్తలు కాపాడుకుంటూ ఒక పోరాటమే చేసాం గడిచిన 5 సంవత్సరాలు. మీ అందరికీ తెలుసు. అలాంటి ఈరోజు మళ్ళీ మేమంతా కలవడానికి ఈ కారణం మా రాజారావు గారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ
నా మిత్రుడు నారాయణ, మేమంతా కూడా చెప్పాలంటే నేషనల్ మజ్దూర్ యూనియన్ అనేది 12 మందితో స్టార్ట్ అయింది. నేను వెళ్ళినప్పుడు మామూలుగా ఎలక్షన్ కూడా చేయనిచ్చేవాడు కాదు. ఆ రోజు అమ్మన్న గారు ఉండేవారు. అమ్మన్న గారు మా నాన్నగారికి స్నేహితులు. ఆయన సమక్షంలో నేను ఈ మజ్దూర్ యూనియన్లో రావడం, దాన్ని బలోపేతం చేసుకుంటూ రావడం, ఈరోజు రికగ్నైజేషన్ దిశగా రావడానికి కారకులైనటువంటి మా సత్యనారాయణ, అలాగే వర్మ, అలాగే రవికుమార్, అలాగే దాంట్లో చాలామంది నాయకులు, మన సూర్యచంద్రరావు, వీళ్ళందరూ కూడా నిబద్ధతగా పనిచేసి మరి దాన్ని కూడా చేశారు. అదేవిధంగా నాకు తెలిసినప్పుడు కూడా పార్టీలు చూస్తే మనకు చేయలేరు. ఇప్పుడు ఏ పార్టీలో ఉండేవాళ్ళు ఆ పార్టీ చేయడం అనేది ధర్మం. అదేవిధంగా ఎంపీటీసీ గారు, మా తమ్ముడు జడ్పీటీసీ ఆంజనేయులు గారు, బొడ్డు సాయిబాబా గారు, అలాగే మాజీ సర్పంచ్ గారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.